అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మారుతున్న జీవనశైలి కారణంగా విఐపీలు, సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్ళినా సరే తమ రక్షణ కోసం ప్రైవేట్గా బౌన్సర్లను అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఓ ముక్కలో చెప్పాలి అంటే బౌన్సర్లు అంటే వ్యక్తిగత బాడీ గార్డులు అనమాట. ఇక సెలబ్రిటీలతో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే సెలబ్రిటీలకు సంబంధించి బౌన్సర్లను నియమించడం సర్వసాధారణంగా మారిపోయిన విషయం. ఇక బౌన్సర్లు మెయింటైన్ డ్యూటీ వారు నియమించబడ్డ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు ఎవరూ రాకుండా రక్షణగా చూడటమే వాళ్ళ పని. ఒకవేళ అలా కాదని ఎవరైనా వాళ్ళ వైపు వచ్చారే సరే ఎత్తిపడేస్తారు. ఇక ఇదిలా ఉంటే అసలు ఇంకా సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాలు అయితే చేసేసుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహించేశారు. అయితే ఓ కోడి పందానికి సంబంధించి ఆ బరి వద్ద బౌన్సర్లు సందడి చేశారు. అసలు బౌన్సర్లు సందడి చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా? మీకు వచ్చిన అనుమానం కరెక్టే. ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసింది మహిళా బౌన్సర్ల గురించి కాబట్టి. ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా మహిళా బౌన్సర్లను చూసిన పందెం రాయిళ్ళు వారి వీడియోలను తీసి తెగ వైరల్ చేసేస్తున్నారు. మరి అయితే తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకటరామయ్య కోడి పందాల బరి వద్ద నిర్వాహకులు లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేశారు. బౌన్సర్ అంటే 6 అడుగుల ఎత్తు, కండలకు తిరిగి మంచి శరీర పుష్టి కలిగి చూడగానే బాబోయ్ ఇలా ఉన్నారేంటి అని అనుకునేలాగా ప్రతి ఒక్కళ్ళు ఎత్తిపడేసేలాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ కోడి పందాల బరి వద్ద వెరైటీగా లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ లేడీ బౌన్సర్లు సైతం అందరినీ కంట్రోల్ చేస్తూ తమకు అప్పగించిన డ్యూటీని చక్కగా నిర్వహించారు కూడా. ఎప్పుడూ చూడని ఎక్కడ లేని విధంగా, అందులోనూ కోడి పందాల బరుల వద్ద లేడీ బౌన్సర్ల స్పెషల్ అట్రాక్షన్ ఉండడంతో ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.